మహాదేవ శ్రీమాత్రే నమః. జనవరి 15వ తారీఖు నుండి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు మరి కొంత గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను చూసుకుందాం. పూర్తిగా మన భారతదేశం కానీ కంప్లీట్గా. సో జనవరి 15వ తారీఖు నుండి కొంత మిశ్రమంగా మనకు జనవరి నెల 15వ తారీఖు నుండి ఫిబ్రవరి 15 వరకు చక్కగా చూసుకోండి. శుభ అశుభ మిశ్రమంగా ఉంది. మంచి చెడు ఫలితాలు సమానంగానే ఉన్నాయి. చలి అనేటువంటిది క్రమంగా తగ్గి ఉష్ణోగ్రత వేడి పెరిగే అవకాశం ఉంది. ఎండలు మాత్రం విపరీతంగా ఉండబోతున్నాయి. సో వస్తువుల యొక్క ధరలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఈ నెల ఉండబోతున్నది. అదేవిధంగా చదువుకునేటువంటి పిల్లలకు మరి జనవరి అదేవిధంగా ఫిబ్రవరి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా షేర్ మార్కెట్ అంతగా అనుకూలంగా లేదు. ఎక్కువగా ఒడిదుడుకులు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు కూడా పెట్టకండి, జాగ్రత్తగా ఉండండి. బంగారం భారీగా పెరగడము మరియు తగ్గడము కూడా ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పాము, తగ్గింది. సో గమనించుకోండి. పెట్రోలు డీజిల్ రిలేటెడ్ సో కొంత మనకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ కూడా. అదేవిధంగా మన భారతదేశానికి కొంత ప్రతికూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నవి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా కొంత కొత్త రోగాలు కానీ అంటువ్యాధులు కానీ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రజలు ఇబ్బంది పడతారు అనేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త అవసరము అని చెప్పడం జరుగుతున్నది. రియల్ ఎస్టేట్ రంగము ఏదైతే ఉందో కొంత మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో చాలా అద్భుతంగా ఉంది. వివిధ దేశాలకు సంబంధించి వివిధ దేశాల మీద ఆధిపత్యం, ఆక్రమణ యుద్ధము, అలాగే వైమానిక దాడులు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉన్నాయి. కొన్ని ప్లేసులలో భారీ భూకంపాలు వచ్చే పరిస్థితి ఉంది. తీవ్ర నష్టాలు కూడా వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నవి. అగ్ని ప్రమాదాలు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా వైమానిక క్షిపణి దాడులు కూడా ఉన్నవి. వివిధ దేశాలలో దేశాధిపతులు కొంత మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ప్రభుత్వాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొండ చర్యలు విరిగి పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. విలాసవంతమైనటువంటి ఖరీదైనటువంటి వస్తువుల రేట్లు పెరగబోతున్నాయి. లిక్కర్ రేటు కూడా పెరగబోతున్నది. జాగ్రత్తగా ఉండండి. సో ఇట్లా కొన్ని దేశాలలో ఆహార పదార్థాల కొరత, పూర్తి ఇబ్బందికర పరిస్థితులు కూడా రాబోతున్నాయి. మరి ఇట్టి జనవరి ఫిబ్రవరి నెలలో తప్పకుండా కొంత జనవరి ఎండింగ్ ఫిబ్రవరి స్టార్టింగ్లో కొంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. అదేవిధంగా ఆడవారి మూలకంగా వివిధ రాజకీయ నాయకులు వివిధ రకాల కేసులలో వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. ఆర్థిక సంబంధమైనటువంటి కుంభకోణాలు బయటపడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్త్రీలకు సంబంధించిన నూతన పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నవి. రాబోయే రోజులలో భారీ అంటే కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా ఉన్నవి. సో జాగ్రత్త. కొంతమంది ఆడవారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత పదవులు కూడా లభించేటువంటి పరిస్థితి ఉన్నవి. సో ఇట్లా పన్నులు భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నవి. ప్రజల మీద పన్నుల భారం కూడా ఉన్నది. ఇట్లా చూసుకుంటూ వెళితే మరి ఈ 2026 జనవరి 15 సంక్రాంతి నుండి ఫిబ్రవరి 15 లోపు కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. మనం చెప్పినటువంటి విషయాలలో కొంత మీరు ఆచితూచి ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.